ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల 26వ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం. ఆ రోజు పార్థివలింగం, కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం. ఆ మట్టి శివలింగానికి మనం పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయటం జరుగుతుంది. అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం. లింగోద్భవ కాలంలో శివధ్యానం, అలాగే అభిషేకం, హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది. మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు. కుబేరుడికి కూడా ధనాన్ని ఇచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్షణ భైరవ రూపంలో. అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ, యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా రాలేని వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది. అది ఇక్కడ ఎలాగా మన బిడ్డలు ఉన్నారు సుమారు 70-80 మంది దగ్గర, వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో. ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది, ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. అన్నీ పాలరాతి విగ్రహాలే, ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి. స్వర్ణాకర్షణ కాలభైరవుడు, రాజశ్యామలాదేవి, అలాగే మానసాదేవి, స్ఫటిక శివలింగం, కాలభైరవుడు, భైరవీ మాత, ఇక సంకటహర గణపతి, వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం. మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక. చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు. మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి. భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు. తప్పకుండా మీ ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసం అని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు, ఆ రాజమాతాంగీదేవి, మానసాదేవి, పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మీ బంధువులకు, సన్నిహితులకు అందరికీ షేర్ చేయండి. మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి, మార్చి 1 నుంచి 15 వరకు వృషభ రాశి వారికి సూచనలు, సలహాలు. మీకు బాగానే ఉంటుంది, అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. పనులన్నీ కూడా అనుకున్నట్లుగానే పూర్తి చేసుకోవటంలో చాలా ఎఫర్ట్స్ పెడతారు. సానుకూలంగా అయితే ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా మిమ్మల్ని ఎవరు తొక్కాలి అనుకున్నా
తిరిగి మీరే గట్టిగా వారిని తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. టిట్ ఫర్ టాట్ అనేటట్టుగా ఉంటుంది. ఇక మీ సంతానం యొక్క డెవలప్మెంట్ కోసం కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. వారిని ఒక గాడిలో పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో ఎవరైతే మీతో మనస్పర్ధలతో దూరం అయ్యారో వారందరూ కూడా మరలా మీకు దగ్గరవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. మరొక మాట ఏమిటంటే, మీ ఇంట్లో ఏ సంఘటన జరిగినా అందుకు బాధ్యత అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితులు కూడా అవుతూ ఉంటాయి. ఇక మరో మాట చెప్పాలి ఏమిటి, మీకు వచ్చేటువంటి అకాల కోపం ఇన్స్టెంట్గా ఒక్కోసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది సడన్గా వచ్చే కోపం వలన మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక టంగ్ స్లిప్ అవటం, ఆ స్లిప్ అయిన మాటనే పట్టుకుంటారు. ఇంతకాలం కూడా వారు ఏదైతే మీ నుంచి బెనిఫిట్ పొందారో దాన్ని పక్కన పెట్టేయటం, ఏదో అనేసామని చెప్పేసి అలా మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందువలన కోపాన్ని తగ్గించుకోండి. దానికోసం మీరు శివధ్యానం చేయండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉన్నాయి. బ్యాంకు నుంచి ఏదైనా రావాల్సినటువంటి పైకి ఉంటే తప్పకుండా వస్తుంది. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తులు కొనాలి అనుకునే వారికి చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయండి, తప్పకుండా మీకు సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకైతే ఇది గుడ్ టైంగానే చెప్పాలి. చాలామంది ప్రత్యర్థులు కూడా మీకు తెలియకుండానే మీతో చేతులు కలపటం, రాజకీయంగా మీ ఎదుగుదలకు దోహదపడటం కూడా జరుగుతుంది. ఇది కలిసి వచ్చే సమయంగానే చెప్పాలి. ఉద్యోగస్తులకు కూడా అంత సానుకూలంగా ఉంది. అధికారుల యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉంటాయి. పని ఒత్తిడిని కూడా తగ్గించుకొని పనిని చాలా సింప్లిఫై చేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పనిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటంలో అద్భుతంగా ఉంటారు. ఆ టైం సెన్స్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే టైం అంతా వేస్ట్ చేస్తారు, లాస్ట్లో ప్రెజర్ పెంచేసుకుంటూ ఉంటారు. మీరట్ట కాదు, ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకోవటం వల్ల మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారస్తులు కూడా లాభాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు కూడా బాగా సాగుతూ ఉంటాయి. అయితే మీరు ఎవరికైనా సరే అప్పులు ఇచ్చినట్లయితే, అంటే మనం కొంతమందికి అరువులు ఇస్తాం, అప్పులు కాదు అరువులు. వ్యాపారంలో ఎవరికైనా అరువులు ఇచ్చినట్లయితే మాత్రం ఆ డబ్బులు వసూలు చేసుకోవటం చాలా కష్టంగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో మాత్రం కొంత లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు కూడా మీరు అద్భుతమైనటువంటి లాభాలు చూడబోతున్నారు. కళారంగం వారికి టీవీ, సినీ లేదంటే స్టేజ్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీ అదృష్టంగానే భావించాలి. ఇక విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలో ఉన్నవారు చక్కగా ప్రిపేర్ అవ్వటం, ఆ పరీక్షలు బాగా రాయటం, అందులో ఉత్తీర్ణత కూడా జరగటం ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలున్నా దాని నుంచి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. అలానే నిర్లక్ష్యం చేయమాకండి. నిర్లక్ష్యం చేశారా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రేమికులకు కూడా బాగుంది. మీ మధ్య మనస్పర్ధలు కూడా గతంలో ఉన్నట్లయితే అవి తొలగించుకోవటానికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి 2, 6, 10 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. 4, 8, 12 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ముఖ్యంగా సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్య గాయత్రి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 19 సార్లు చొప్పున చేయండి. అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. సూర్యభగవానుడి పేరు మీద మీరు పేదవారికి తీపి రొట్టెలను పంచండి, లేదంటే రొట్లు వారికి ఏదైనా వికలాంగులకు కానీ అలాంటి వారికి ఇవ్వండి. వారి కడుపు నింపడం ద్వారా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అయితే చాలా బెనిఫిట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు కాస్త మనకి దైవబలం కూడా తోడైతే బాగుంటుంది.
అవకాశం ఉంటే మీరు ఈ శివరాత్రికి ఈ యొక్క కార్యక్రమాల్లో పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం చేయండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.